దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో మత్తు పదార్థాల నియంత్రణతో పాటు విద్యార్థుల భద్రతపై మల్కాజ్గిరి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడటమే లక్ష్యమని మల్కాజ్గిరి సిపి సుమతి స్పష్టం చేశారు. విద్యార్థుల కదలికలపై 24 గంటల నిఘా కొనసాగుతోందని, రాత్రి వేళలో డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులను అక్కడికక్కడే డ్రగ్ టెస్టులు నిర్వహించేందుకు ప్రత్యేక డిటెన్షన్ కిట్లు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ప్రాంత వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 3200 సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. హాస్టళ్లపై ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తూ నిబంధనలు పాటించని హాస్టళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని, ఎన్డీపీఎస్ కేసుల్లో చిక్కుకుంటే భవిష్యత్తు అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని యువతకు సిపి సుమతి హెచ్చరికలు జారీ చేశారు. చాలా మంది హాకర్స్, చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి సంపాదించుకునే వాళ్ళు. వాళ్ళెవ్వరికి కూడా ఈ ఏరియాలో అన్సేఫ్ గా ఉండాలని ఎవరికైనా ఉంటుందని మేము అనుకోము. సో మాతో పాటు భాగస్వామ్యం కండి. మనము దేశంలో లేని విధంగా మేము ఈగలు పెట్టుకున్నాము. మేము దీన్ని తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని మేము పూనుకున్నాము. కానీ ఇంత జనాభా ఉన్న ఈ ప్రాంతానికి అందరం కలిసి మనం చేయకపోతే అది పాసిబుల్ కాదని గుర్తించి మీ అందరినీ ఒక్కచోటికి తీసుకొని రావడమే మేము లక్ష్యంగా చాలా సిస్టమేటిక్ గా ఈ వర్క్ చేశాము. దీన్ని ఇంకా కూడా కంటిన్యూ చేస్తామని మీ ముందు మేమందరం కూడా పబ్లిక్ సర్వెంట్స్ గా మేము మీకు ప్రతిజ్ఞ చేస్తున్నాము. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ హియర్ ఓన్లీ టు సర్వ్ సిటిజన్స్, బట్ citizens also have to be dutiful is what our expectation is. మీ రైట్స్ తో పాటు మీ డ్యూటీస్ ని కూడా గుర్తించాలని, అండ్ నా మనవి ఆల్ యంగ్ పాపులేషన్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో, మీ పేరెంట్స్, తర్వాత రాష్ట్రము, తర్వాత దేశము మీ మీద ఎంతో హోప్స్ పెట్టుకొని ఉంది. సో మేమందరం కష్టపడితేనే మీరున్న వయసులో మేము ఈ స్థాయి వరకు వచ్చాము. సో మీరు కూడా కష్టపడాలి. ఆ కష్టపడాలంటే చెడు అలవాట్లకు మీరు బానిస అయితే ఏ రకంగా అనుకుంటారు, అది మంచి పద్ధతి కాదు అని నేను వార్నింగ్ ఇవ్వలేను. కానీ బట్ ఇండైరెక్ట్ గా ఐఎమ్ టెల్లింగ్ యూ, మేము వయసుతో నిమిత్తం ఉండదు కదా, చట్టం తన పని తను చేస్తుంది. సో మీకు ఒక రకంగా ఇది ఇంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ కమిషనర్ ఈ ఏరియాకి వచ్చారంటే ఇండైరెక్ట్ గా వీఆర్ టెల్లింగ్ యూ దట్ దిస్ ఇస్ నాట్ ద వే. మీరు మారవలసిందే. కమిషనరేట్ ఏరియాలోని సరూనగర్ ప్రాంతము గ్రేటర్ హైదరాబాద్ రీజన్ లో ఇది ప్రముఖమైన ప్రాంతం. ఎందుకంటే ఇక్కడ చాలా రెసిడెన్షియల్ కాలనీస్ ఉన్నాయి. అంతకంటే మించి ఇక్కడ మనం సెక్యూరిటీ పరంగా చాలా హై ప్రొఫైల్ ప్రాంతం ఇది. మనకు ఇది వరకు జరిగిన ఇన్సిడెంట్స్ పరంగా ఈ ప్రాంతం ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. అదే కాకుండా ఇక్కడ దాదాపుగా 30,000 మంది యంగ్ పీపుల్ నివసిస్తున్న రీజన్ ఇది. వీళ్ళందరూ కూడా టెంపరీ అకామిడేషన్స్ లో, అంటే నేను హాస్టల్స్ అని ఖచ్చితంగా చెప్పలేను, టెంపరీ అకామిడేషన్స్ లో ఏదైనా చదువుకోవడానికి కానీ రకరకాల పరీక్షలు రాయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ యంగ్ పాపులేషన్ వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో పనిచేసే వాళ్ళు, చదువుకునే వాళ్ళు. ఈ ప్రాంతము పగలు రాత్రి అని లేకుండా కంప్లీట్ గా చాలా రద్దీగా ఉండే ప్రాంతం ఇది. దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది, కొన్ని శక్తులు, కొన్ని గ్రూప్స్ ఈ పిల్లలను, తర్వాత ఈ యంగ్ పాపులేషన్ ని ఒక రకంగా డ్రగ్స్ బారిన పడడానికి, లేదంటే వేరే దురలవాట్ల బారిన పడడానికి ఇక్కడ ఉన్న వాతావరణము కొంత ఉపయుక్తం అవుతుంది. దానివల్ల క్రైమ్ రేట్ పెరిగే ఛాన్స్ ఉందన్న ఒక ఉద్దేశంతో ఈ ఏరియాలో చాలా చిన్న క్రైమ్స్ అయ్యాయి. కాకపోతే నివాస యోగ్యమైన ప్రాంతంలో ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు. ప్లస్ యంగ్ పాపులేషన్ ప్రొడక్టివ్ గా వాళ్ళ చదువు, వాళ్ళు క్రైమ్ కి ప్రోన్ కాకుండా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని మేము నేరరహిత ప్రాంతంలో చేయడానికి కొంత సరూనగర్ పోలీసు, ఎల్బీ నగర్ డీసీపీ గారి ఆధ్వర్యంలో కొంత ప్రయత్నం చేయడం జరిగింది. దానికి సిస్టమేటిక్ గా ఇక్కడ ఉన్న 630 హాస్టల్స్ కి సంబంధించి
సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించడం జరిగింది. సెక్యూరిటీ ఆడిట్ అంటే ఈ పర్టికులర్ హాస్టల్లో ఉన్న వాళ్ళు ఎంత సురక్షితము, ఆ హాస్టల్ ఎంత సురక్షితము, వాళ్ళ రాకపోకలు ఎంత సురక్షితము, వాళ్ళు ఏ పర్పస్కి అయితే వచ్చిండ్రో వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకు తెలుసా, అదే పర్పస్ కోసమే ఇక్కడ ఉంటున్నారా అన్న ఒక ఉద్దేశంతో మనము ఇక్కడ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ 3200 కెమెరాస్, నిఘా కెమెరాస్ ఈ ఏరియాలో పనిచేస్తున్నట్టు మనకు తెలుస్తుంది.